మీ జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు అని అనిపించిందా ఫ్రెండ్స్? అనిపిస్తే తప్పక ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా థంబ్నెయిల్ చూడగానే ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయే టాపిక్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిన విషయం. అది ఇంట్లో పనిచేస్తూ ఉండే వాళ్ళ, బయట వర్క్ చేస్తున్న వాళ్ళ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఉద్యోగులు, స్టూడెంట్స్, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం ఇది. సో ప్రతి ఒక్కరికి ఈ మాటలను చెప్పబోయే మాటలు ఉపయోగపడతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను ఈరోజు చెప్పబోయే మాటలు ఏ పుస్తకాల్లో చూసింది కాదు, చదివింది కాదు. మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే నిజాలు, వాస్తవాలు. ఈ వీడియో చివరి వరకు వచ్చే వరకు మీ ఆలోచనలో ఏదైనా చిన్న ఆలోచన వస్తుందని నా చిన్న ప్రయత్నం. అవును ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడిగేస్తున్నా. మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయని ఆలోచించారా ఫ్రెండ్స్? కదా, చాలామంది అనుకుంటే నేను చాలాసార్లు విన్నాను, అసలు నాకే ఎందుకు రావాలి బాధలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఆ దేవుడు నాకే ఎందుకు పెట్టాడు ఇవన్నీ కష్టాలు అని తనలో తానే మదన పడుతూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఎవరైనా ఒక గోల్ పెట్టుకున్నారు, తను ఆ గోల్కి రీచ్ అవ్వాలంటే ఆ గోల్కి మధ్యలో తను చేసే ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో, కొన్ని సవాల్స్, కొన్ని స్ట్రగుల్స్, కొన్ని ఫేస్ చేసి ఉంటారు కదా. డైరెక్ట్గా ఎవరికి కూడా సక్సెస్ అనేది ఈజీగా రాదు. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సవాల్స్ ఎదుర్కొని వచ్చి ఆ స్టేజ్కి ఎదిగిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారు, ఐఏఎస్ కావాలని, కానీ అంత ఈజీగా అవుతుందా? రాదు కదా. దానికి ఎంట్రన్స్ అనేది, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్కి ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసే కానీ రాదు. వన్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళకు అది లక్లో రావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఆ లక్ అనేది ఉండదు. కష్టపడితేనే ప్రతి ఒక్కరూ విజయాన్ని అనేది సాధిస్తారు కదా. సో ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే ఫలితం వస్తుంది కదా. అలాగే మన జీవితంలో మనము సాధించాలి ఏదైనా అనుకుంటే సవాళ్ళు తప్పవు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎదుర్కొని తీరాల్సిందే. మన భూమిలో ఒక విత్తనం పడింది అనుకోండి, సో ఆ విత్తనం చుట్టూ చీకటి, మళ్ళీ మనం పైనుంచి వాటర్ పోస్తుంటాము. ఆ ఒత్తిడిని అంతా తట్టుకొని అక్కడే ఉన్నదనుకోండి, అంటే ఇంత కష్టం ఎందుకు, మనం ఇవన్నీ ఎందుకు భరించాలి అని అనుకున్నదనుకో, అక్కడే ఉండిపోతుంది. లేదు అవన్నీ తట్టుకొని ఆ మొలకెత్తుతో పైకి వచ్చి ఒక చెట్టులాగా ఎదిగిందనుకోండి, ఆ చెట్టు ఎంతో మందికి నీడనిస్తుంది. ఆ చెట్టు కింద ఎంతో అలసిపోయి సేద తీర్చుకుంటారు కదా. ఆ విత్తనము గనక ఆ రోజే ఇన్ని బాధలు నాకు ఎందుకు అని అక్కడే ఉండిపోతే ఈరోజు ఇంత పెద్ద వృక్షం అయ్యేదా? ఇంతమందికి నీడనిస్తుందా? సో అలాగే ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా అన్నీ ఫేస్ చేస్తూ ముందుకెళ్తేనే ఏదో ఒక రోజు మనం పైకి అనేది వస్తాము, ఎంతోమందికి నీడనిచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఎదురవుతున్న కష్టము ఏదైతే ఉందో రేపటి బలానికి పునాది కావచ్చు. ఎంతోమందికి ఒక చెట్టులాగా నీడనివ్వచ్చు ఫ్రెండ్స్. మనలో ఎలా ఉంటారు తెలుసా కొందరు ఫ్రెండ్స్, అలారం పెట్టుకుంటాం పొద్దున్నే, మార్నింగే లేవాలనేసి. అలారం వచ్చేస్తుంది మనం పెట్టుకున్న టైంకి, కరెక్ట్ టైంకి లేస్తామా? అల్లారం మోగన్ లేస్తే ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 మినిట్స్ అని పడుకుంటాం కదా. 5 మినిట్స్ ఏంది, అసలు హాఫ్ అన్ అవర్ ఎలా గడిచిందో కూడా తెలియదు. అలా ఉంటుంది అనమాట. సో మన లైఫ్లో కూడా అవకాశాలు అనేది ఒకటేసారి వస్తాయి. ప్రతిసారి ఎదురు చూడకూడదు. వచ్చినప్పుడే ఆ అవకాశాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ అవకాశం వచ్చినప్పుడు రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనుకుంటూ పోతూ అది మనల్ని కూడా పక్కన పెట్టి వెళ్ళిపోతుంది అనమాట. మనము ఏదైనా ఒక పని చేయాలంటే, ఒక మంచి పని చేయాలనుకుంటే ఈ రోజే, ఈ క్షణమే, తక్షణమే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మనల్ని ఆపేది పరిస్థితులు కాదు ఫ్రెండ్స్,
మనలో ఉన్న భయము, సందేహము, మనం చేయగలుగుతామో లేదో, అవుతుందో లేదో ఆ పని, వెనకడుగు వేస్తూ ఉండిపోతాం. సో అలా వెనకడుగు వేయకుండా, కాబట్టి ఈ రోజు నుంచైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. నాకు ఎన్ని ఆపదలు వచ్చినా నేను ఈ పనిని ఆపను, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ముందుకు వెళ్తూ ఉంటాను, అన్ని సవాళ్ళు ఎదుర్కొని నేను ముందుకు వెళ్ళి నా విజయాన్ని నా గోల్ని నేను రీచ్ అయ్యి నేను సక్సెస్ అవుతాను అని ముందుకు వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడే మీ లైఫ్లో మీరు సక్సెస్ని సాధిస్తారు. అట్లా ఎంత కష్టం వచ్చినా ముందుకు వెళ్తాను అనే ఒకే ఒక డెసిషన్తో మీ లైఫ్ని ఆ నిర్ణయం మార్చగలుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక స్మాల్ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ నేను చెప్పబోతున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. ఒక చిన్న గ్రామంలో ఒక అబ్బాయి ఉంటాడు. తను ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అనమాట. కనీసం భోజనానికి కూడా సరిగ్గా కడుపు నిండా తినలేని పరిస్థితి వాళ్ళది. సో అతను ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. సో నేను లైఫ్లో ఏదైనా ఒకటి సాధించాలి. సో ఆ డెసిషన్ కూడా, ఆ డ్రీమ్ కూడా తనకి ఏంటంటే క్లారిటీ. నేను ఇది అవ్వాలి అంటే ఇప్పుడు ఐఏఎస్ ఉందనుకో, ఐఏఎస్ఏ అవ్వాలి, దాని మీదనే ఫోకస్ పెట్టాలి. లేదు నేను ఇంకేదైనా ఎస్ఐ కావాలి, లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కావాలి, ఒక బ్యాంక్ ఎంప్లాయీని కావాలి, ఏదో ఒక గోల్. అది వచ్చి ఆ గోల్, ఆ డ్రీమ్ అనేది చిన్నదా పెద్దదా అనేది విషయం పక్కన పెడదాం. నిజంగా ఆ డ్రీమ్ అనేది ఒకటే అనుకోవాలి, దాన్ని రీచ్ అవ్వాల్సిందే అని. సో ఆ అబ్బాయి అలా ఆ రోజు అనుకున్నాడు. రోజు తెల్లవారుజామున తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఇక పక్కనున్న వాళ్ళు ఎగతాళి చేస్తుండేవాళ్ళు. ఓ ఈయనకు పెద్ద పెద్ద కళలు ఉన్నాయి, ఓ ఈయన నెరవేర్చుకుంటాడు అని చాలా ఎగతాళి చేసేవాడు. కానీ పక్కకు వచ్చి అని ఒక స్మైల్ ఇస్తూ వెళ్ళిపోతుండేవాడు. సో ఇలాగే తనని ఎగతాళి చేస్తూ నవ్వుతూ హేళన చేస్తుండేవాడు అనమాట. తను మాత్రం ఒక స్మైల్ ఇస్తూ వెళ్ళిపోతూ తన పనులు తను చేసుకునేవాడు. సో ఇలాగే రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఇలా కాలం గడుచుకున్న వద్దుగా తన డ్రీమ్ని తను రీచ్ అయ్యాడు. ఎవరైతే ఎగతాళి చేశారో ఆ పర్సన్ దగ్గరకు వచ్చి, ఏంటి ఎలా సాధ్యమైంది, ఎలా రీచ్ అయ్యావు నీ గోల్ని అడిగాడు. నేను ఆ రోజు మీరు ఎగతాళి చేసిన దానికి నా గోల్ని నేను పక్కన పెట్టుకున్నట్టయితే ఈరోజు నా డ్రీమ్ని నేను రీచ్ అయ్యేవాడిని కాదు అన్నాడు. ఎందుకంటే నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను, అదృష్టాన్ని నమ్ముకోలేదు. జస్ట్ నేను కష్టపడాలి, నా డ్రీమ్ని నేను రీచ్ అవ్వాలని ఒకే తపనతో ముందుకెళ్ళాడు. సో మనం ఏదైతే ఒక డ్రీమ్ అనుకున్నామో ఆ డ్రీమ్కి మనం చేసే ప్రాసెస్లో ఎన్నో రాళ్ళు తగులుతుంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసి తన కష్టాన్ని నమ్ముతూ ముందుకెళ్ళాడు. చూడండి, ఈరోజు ఒక 10 మందికి మంచి నీడనిచ్చే స్థితికి ఎదిగాడు ఆ అబ్బాయి. చెప్పిన స్టోరీలో ఒక అబ్బాయి కాదు ఫ్రెండ్స్, మన చుట్టూ మనలో కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కదా. జీవితంలో గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఒకటే తేడా ఉంటుంది. అదేంటంటే గెలిచిన వాళ్ళు తన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు. అందుకే మీ కళ ఎంత పెద్దదైనా కూడా ఆపకండి. ఈరోజు వేసి మీ చిన్న చిన్న అడుగులే మీ విజయానికి పెద్ద మెట్లవుతాయి, పెద్ద దారినిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ విషయము ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మన యూట్యూబర్స్ కూడా పనికొస్తుంది. ఎలా తెలుసా, ఇప్పుడు మనము ఓన్ కంటెంట్ అని అందరు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. ఇప్పుడు వ్యూస్ లేవు, సబ్స్ లేవు, అసలు అబ్బా అని చాలామంది పాపం చాలా చిరాకు ఇరిటేటెడ్గా ఫీల్ అవుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీరు చేస్తూనే వెళ్తూ ఉండండి, ఎవరి మాటలు పట్టించుకోకండి, మధ్యలో ఆఫ్ చేయకండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, చేసుకుంటూ వెళ్తూనే ఉండండి, ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబర్గా చెప్తున్నాను, మనమందరం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం పొద్దున లేవగానే ఏం చేస్తాం ఫస్ట్? నాకైతే తెలుసు, మీరు కూడా అదే చేస్తారు, నేను కూడా అదే చేస్తాను. దేవుడి ఫోటో మాత్రం చూడము ఎవ్వరం కదా. ఫస్ట్ లేవగానే పక్కన హస్బెండ్ కానీ వాట్ ఎవర్ ఇట్, అబ్బాయిలు వాళ్ళ వైఫ్ ముఖం కానీ, అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్ మొహం కానీ, పిల్లలు మొహం కానీ ఎవరిది చూడం. మనం చూసేది ఎవరిది? ఫోను.
చూస్తాం మన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్ వచ్చారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇవే కదా ఫ్రెండ్స్. కదా ప్రతి ఒక్కరం చేసేది ఇదే. ఇప్పుడు సపోజ్ నెట్ స్లోగా ఉందనుకోండి, చట్ ఈరోజు నా అదృష్టం బాగాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. అసలు విషయం ఏంటంటే మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుంటాం, బైక్లో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పోస్తాం. మరి మనసుకు అలసట వచ్చినప్పుడు మరి ఛార్జింగ్ ఎందుకు పెట్టరు? అయ్యో మనసుకు ఛార్జింగ్ అంటే ఏమని అనుకుంటున్నారా? అదే అండి, మనకిప్పుడు మనసుకు అలసట వచ్చింది అనుకోండి, ఈరోజు లక్ బాగాలేదబ్బా అని అనుకునే బదులుగా సేమ్ ఫోన్కి ఎలా ఛార్జింగ్ పెట్టామో, బైక్లో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ ఎలా పంపిస్తామో, మనం మనసు కూడా ఒక పుస్తకం చదవడము, ఒక మంచి ఆలోచన చేయడము, మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళతో కానీ, మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళతో కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడండి, హాయిగా అనిపిస్తుంది. మనం మనసులో ఉండే అన్ని బాధలన్నీ వెళ్ళిపోతాయి, మంచి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫ్రెండ్స్, మనం డబ్బు సంపాదించడం పెద్ద విషయం ఏం కాదు, గొప్ప విషయం ఏం కాదు. మనము మన లైఫ్లో ఎంతమంది మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. నిజం చెప్పండి ఫ్రెండ్స్, మీ జీవితాలలో ఎవరైనా మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉన్నారా? కదా, డబ్బు అనేది వస్తుంది పోతుంది. డబ్బు ఉన్నోళ్ళకు మనశ్శాంతి లేదు, డబ్బు లేని వాళ్ళకు మనశ్శాంతి లేదు కదా. ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారు మీ జీవితాలలో? మనం మనశ్శాంతిని కోల్పోయి డబ్బును సంపాదించే డబ్బు మనకు నిజమైన మనశ్శాంతిని ఇవ్వదు. రోజుకు ఒక్కసారైనా మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానా అని ఎవ్రీడే క్వశ్చన్ చేసుకోండి. మనం వేసుకున్న క్వశ్చన్కి ఆన్సరు అవును అన్న రోజు, ఎస్ నా జీవితం హ్యాపీగా ఉంది అన్న రోజు నిజంగా మీరు విజయం సాధించినట్టే. మన లైఫ్లో హ్యాపీనెస్ లేనిది ఎందుకు? ఆ రోజు క్వశ్చన్ వేసుకున్న రోజు ఎస్ 100% నేను హ్యాపీగా ఉన్నాను అనేసి అనుకున్న రోజు నిజంగా మీరు విజయం సాధించినట్టే. ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు ఒక విషయం, చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ఎవ్వరు కూడా ప్రతిరోజు గెలవరు, అదేవిధంగా ప్రతిరోజు ఓడిపోరు. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, మనం మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈరోజు మీరు కష్టాల్లో ఉండొచ్చు, మీ కష్టాలను ఎవ్వరూ అర్థం చేసుకోకపోవచ్చు, మీరు చేసే ప్రయత్నాలలో చిన్న చూపు చూసి ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ రోజు మీరు చిందిస్తున్న ప్రతి చెమట బొట్టు మీ విజయానికి పునాది అవుతుంది. మీరు చిందిస్తున్న ప్రతి చెమట బొట్టు ఒక సంతకంగా మారొచ్చు. అందుకే ఓటమిని చూసి భయపడకండి, విమర్శలను పట్టించుకోకండి, ఈ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకండి. మన జీవితాన్ని మార్చేది మనం తీసుకున్న ఒక పెద్ద నిర్ణయమే. మన జీవితాన్ని మార్చేది మనం తీసుకున్న నిర్ణయం కాదు ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం వేసే చిన్న చిన్న అడుగులు మాత్రమే. ఈ వీడియో చూసిన తర్వాత మీ లైఫ్లో ఒక చిన్న మార్పు కోసం ఒక అడుగు ప్రయత్నించండి. ఒక అడుగు వేయడానికి, ముందుకెళ్ళండి. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఫ్యామిలీకి టైం ఇవ్వడమా కావచ్చు, మీ వాళ్ళను అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కావచ్చు. ఒక చిన్న అడుగుతో స్టార్ట్ చేయండి, మారండి, హ్యాపీగా ఉండండి. డ్రింకింగ్ మానేయడం కావచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నిన్న జరిగింది చరిత్ర, రేపు జరగబోయేది సీక్రెట్, అది ఎవరికి తెలియదు. ఈ రోజు మాత్రం మన చేతిలో ఉండే గొప్ప అవకాశం. కాబట్టి రోజును వృధా చేయకుండా మనమందరం మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కష్టపడదాం. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నవ్వుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, జీవితాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగండి. నమస్తే.